నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోనికి రానివ్వకూడదు, ఆయన్ని ముఖ్యమంత్రిని కానివ్వకూడదు అని చెప్పి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందులో నెంబర్లు మారుతూ ఉంటాయి. 1, 2, 3లో మొదటి 3 ర్యాంకుల్లో ఒక్కొక్కసారి రోజా ఫస్ట్లో ఉంటుంది, ఒక్కొక్కసారి అంబటి రాంబాబు ఫస్ట్లో ఉంటాడు, ఒక్కొక్కసారి పేర్ని నాని ఫస్ట్లో ఉంటాడు. సో ఈ ముగ్గురు అయితే కనుక శతవిధాల 10 ఓట్లు పోయే పనే కానీ 10 ఓట్లు తెచ్చే పని ఎప్పుడూ చేయరు. వీళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 10 ఓట్లు పోయేదే కానీ 10 ఓట్లు వచ్చేటువంటి పనే చేయరన్నమాట వీళ్ళు. సో నిన్న అంబటి రాంబాబు ఈ సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఫోటోలను రిలీజ్ చేశాడు. వాస్తవంగా ఆ ఫోటో ఎవరిది అంటే సాయి కృష్ణ చంపేసినటువంటి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 జగ్గయ్యపేట మండలము చిన్నకల్లు దగ్గర గంజా కేసుకు సంబంధించి 2 స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవలు బీరు బాట్లు పగలగొట్టి సాయి కృష్ణ అనేటువంటి ఇప్పుడు అదృశ్యమయ్యాడో లేదా లాకప్ డెత్ అయ్యాడో అని చెప్పి అంటున్నారే, ఆ సాయి కృష్ణ చంపేసినటువంటి నవీన్ రెడ్డి ఫోటోలను ఇదే సాయి కృష్ణ ఫోటోలు సాయి కృష్ణను చంపేశారు, సాయి కృష్ణను లాకప్లో వేసి కొట్టి చంపేసి గోర్లు పీకి చిత్రహింసలు పెట్టి చంపేశారు. చంపేసిన తర్వాత శవాన్ని 2 వీలర్లో ఒక కానిస్టేబుల్ తోలుతూ ఉంటే మధ్యలో ఈ శవాన్ని పెట్టుకొని వెనకాల ఇంకొక కానిస్టేబుల్ కూర్చొని తీసుకెళ్ళి కాల్ చేశారు, దహనం కూడా చేసేశారని చెప్పి అక్కడే ఉండి చూసినటువంటి ఒక సాక్షిలాగా, అక్కడే ఉండి తన కెమెరాలో బంధించినటువంటి ఒక కెమెరామెన్ లాగా, ఒక సుప్రీంకోర్టు జడ్జి లాగా. సో ఎవరో చెప్పిండ్రు ఈ అంబటి రాంబాబుకు, ఎవరో వచ్చి చెప్పేదేముండదు, ఆయన స్వతహాగా లాయర్ అంటారు. మరి ఇంకెక్కడ ప్రాక్టీస్ చేశాడు అవన్నీ పక్కన పెడితే అప్పుడప్పుడు నల్ల కోట్ వేసుకుని కోర్టులకు కూడా వెళ్తూ ఉంటాడు. సో స్వతహాగా లాయర్ అయి ఉండి సో ఈ గాలి మాటలను ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడల్లా ఈ గ్రహాలు వచ్చి దీంట్లో నీళ్లు పోస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞంలోకి నీళ్లు పోసేటువంటి పని చేస్తూ ఉంటారు. అలాంటిదే చేశాడు. సో సీరియస్గా జరుగుతుంది. సాయి కృష్ణ అదృశ్యమయ్యాడా లేకపోతే లాకప్ డెత్లో చనిపోయాడా, అసలు శవం ఎక్కడుంది, కోర్టు కూడా ఏమనింది 29వ తారీఖు లోపల మా ముందు ప్రవేశపెట్టండి బతికుంటే అని చెప్పి వాళ్ళు చెప్పడము. అదేవిధంగా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని కూటమి ప్రభుత్వం ఆ సిఐని సస్పెండ్ చేయడము, విచారణ కమిటీ వేయడము, నిన్నటికి నిన్న సిఐ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఇంత సీరియస్గా జరుగుతూ ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి మధ్యలో కమిడియన్ లాగా ఎంటర్ అయ్యి ఏవో ఫోటోలు అంటే ఆ సాయి కృష్ణ చంపేసినటువంటి నవీన్ రెడ్డి ఫోటోలను తీసుకొని వచ్చి ఇదే సాయి కృష్ణ ఫోటో అని చెప్పి ఇదో చంపేసినారు చూడండి, కాళ్ళలో దెబ్బలు చూడండి అని చెప్పి చూపించి సో మొత్తం ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశాడు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకున్నారు, సాయి కృష్ణ కేసును వాడుకొని కాపులకు ఈ కూటమి ప్రభుత్వానికి మధ్య గొడవలు పెట్టి చలిగాసుకొని సో రాజకీయ లబ్ధి పొంది ఏదో విధంగా 2029లో అధికారంలోకి రావాలనేటువంటి కలలు కంటున్నటువంటి ఈ కలల్లోకి మన అంబటి రాంబాబు నిప్పులు పోశాడు. మధ్యలో కమెడియన్ లాగా ఎంటర్ అయ్యి కామెడీ చేసేసి ఈయనేదో పెద్ద రామ్ జట్మాల్ అనేలాగా బిల్డప్ ఇచ్చి ఇదిగోండి అని ఆ ఫోటోలు చూపించి ఆ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జనాలు దాన్ని పెద్దగా సీరియస్గా కూడా తీసుకోవడం లేదు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి దాని ద్వారా అలా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు చూపించినటువంటి ఆ ఫోటోలు, అది రిలీజ్ చేసినటువంటి ఆ ఫోటోల ద్వారా జనాలకు అర్థమైపోయింది. సో ఒక తల్లి వాళ్ళ కొడుకు కనపడడం లేదని చెప్పి ఏడుస్తూ ఉంటే సో ఆమెకు న్యాయం చేసేది పోయి ఆమెకు డ్యామేజ్ చేసే విధంగా, ఆ కేసును నీరుగార్చే విధంగా, జనాల్లో పలచనైపోయే విధంగా ఈ విధంగా ఫేక్ ప్రచారం. అసలు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కొంప ముంచిందే ఈ ఫేక్ ప్రచారాలు. అయినా కూడా ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమాత్రమూ మారలేదు. సో అంటాడు, మళ్ళీ ప్రెస్ మీట్లో అంటా ఉన్నాడు, సో రౌడీ షీటర్ అయితే ఏమి, అవును క్రిమినల్ అయితే చంపేస్తా అంటే ఇతనే క్రిమినల్ అని చెప్పి ఈయనే సర్టిఫికేట్ ఇస్తాడు. కాపు కుర్రాడు అని చెప్పి ఈయనే అంటాడు. అంటే కాపులు మొత్తము ఇలాంటి క్రిమినల్సే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంతకు ముందు కూడా ఏదో ఇంటర్వ్యూలో కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పి ముద్ర వేసి
చేసినటువంటి అంబటి రాంబాబు ఇప్పుడు వచ్చి కాపులు క్రిమినల్స్ అని కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో బాగా సీరియస్గా జరుగుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఆ ఫేక్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి సో మొత్తాన్ని కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం. కేసు నీరుగారేది అనే దానికన్నా వీళ్ళు అనుకున్నటువంటి అంటే మైలేజ్ రావడానికి మైలేజ్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశాడేమి అయిపోయింది. మొత్తం ఇదంతా ఫేకు, వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే హత్య కేసును వాడుకుంటా ఉన్నారని చెప్పి తేట తెల్లమైపోయింది, జనాలకు అర్థమైపోయింది. సో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సో ఎలాగూ పోరాటం చేస్తాము, రౌడీ షీటర్ అయినప్పటికీ మేము సపోర్ట్ చేస్తామని చెబుతా ఉన్నారు కదా. అది నేను ఇప్పుడు అతను అదృశ్యమయ్యాడా, అతను లాకప్ డెత్ అయ్యాడా, వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. ఒకవేళ లాకప్ డెత్ జరిగి ఉంటే తమిళనాడులో ఏం జరిగిందో చూసాము, ఎంతమందికి ఉరి శిక్ష వేశారో, సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. లేదా అతను అదృశ్యమైంటే 10 బ్యాచ్లు తిరుగుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు, అదృశ్యమైంటే పట్టుకొని వచ్చేదానికి. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే ఈ కేసు మొదలవ్వగానే, ఈ కేసు బయటికి రాగానే ఏం చేశారు, మొదట్లో సిఐని విఆర్కు పంపించారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సింగపూర్ నుంచి వచ్చారో సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి లేదు ఇది కేసు చాలా సీరియస్గా ఉంది, సో సిఐని సస్పెండ్ చేయాలని చెప్పి సస్పెండ్ చేశారు. సో వాళ్ళ తల్లి నిన్న కేసు పెడితే క్రిమినల్ కేసు కూడా బుక్ చేశారు. అదేవిధంగా ఒకవేళ అదృశ్యమై ఉంటే 10 బృందాలను కేటాయించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అదేవిధంగా లాకప్ డెత్ అంటే కనుక దాని మీద విచారణ చేయడానికి రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఇంతకు మించి ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? సో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? అది హత్య లేకపోతే అదృశ్యమయ్యాడా అని చెప్పి పారదర్శకంగా విచారణ చేయకపోతే బాధపడాలే కానీ లేదు ఇప్పుడు ఆ సిఐని వెనకేసుకొని వచ్చినా లేకపోతే ఆ సిఐని సస్పెండ్ చేయకుండా ఉన్నా వీళ్ళు బాధపడాలే కానీ పోలీసుల మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిగారిని పరామర్శించి, సాయికృష్ణ తల్లిగారిని పరామర్శించి పోలీసుల మీద అవాకులు చబాకులు పేలుతా ఉన్నారు. సో మీరు గిద్దలూరుకు సంబంధించి గిద్దలూరులో ఒక జనసేన కార్యకర్తన రోడ్డు వేయలేదని చెప్పి ఆ రాంబాబును అడిగితే మరుసటి రోజు శవమై తేలాడు. మరి ఆ రాంబాబు మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీసు అధికారినైనా సస్పెండ్ చేశారా? వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వాళ్ళు తొత్తులుగా పనిచేసినాను లేదా మిస్కండక్ట్ ఉన్నా కూడా ఎవరినైనా సస్పెండ్ చేశారా? అదే కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమందిని విఆర్కు పంపించారు? సో ఏ కేసునైనా పారదర్శకంగా అతను ఇది కులాలు తరువాత అతను కాపు కుర్రాడా, రెడ్డి కుర్రాడా, కమ్మ కుర్రాడా, లేకపోతే బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా పక్కన పెడితే అతని మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నప్పటికీను అతన్ని లాకప్లో వేసి కొట్టేటువంటి అధికారం పోలీసులకు లేదు కాబట్టి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే. అది కాపు కుర్రాడిని కొట్టినా తప్పే, కమ్మ కుర్రాడిని కొట్టినా తప్పే, రెడ్డి కుర్రాడిని కూడా కొట్టినా కూడా తప్పే. సో ఇప్పుడు నవీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఈ సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి బీర్ బాటిల్ పగలగొట్టి ఆ విధంగా దాదాపు 20-30 పోట్లు పొడిచి చంపేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ఆవరణలో పడేసి పారిపోయినాడే. మరి నవీన్ రెడ్డికి ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? అంటే ఇవన్నీ కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు, అతని మీద కేసు కూడా ఉంది కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీకి గుదిబండలాగా తయారయ్యాడు. ఏందో పెద్ద మేధావిలాగా ఏ విషయం వచ్చినా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి సో ఆ ఇంటెన్సిటీ ఏమైతే ఉంటుందో ఆ విషయంలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.